ఇప్పుడు సమయం 5 అవుతుందండి సాయంకాలం. 7 మాకు వచ్చా. నేను ఓపెన్ చేసే టీవీ స్పీకర్లు పోతే స్పీకర్లు తీసుకు ఇచ్చాను. అయిపోయింది. ఇదండి ఇది కట్ రోడ్. 8 మాగ పెదపాలెం. 7 నుంచి పెదపాలెం వెళ్తున్నా ఇప్పుడు. ఓకేనా, ఇవన్నీ చెరువులే. చూపిద్దామని ఇలా మరి కట్టం లేదు. మామూలు రోడ్డు అయితే ఇది, ఈ కాలం ఈ చెట్టు అవతల మామూలు రోడ్డు. ఇదిగండి. ఇలా డొంకలమ్మటి అడ్డదారులు వెళ్తుంటే భలే ఉండేది. అటంటే ఆ రోడ్ అమ్మటి వెళ్ళొచ్చు, ఇది షార్ట్ కట్. లేకపోతే ఇప్పుడు నేను టీవీ చేసింది కట్ట పక్కన ఇల్లు. అటు వస్తే అటు 7 మా ఊళ్ళో నుంచి తిరిగి మళ్ళీ అల్లి రావాలి. ఇది పెదపాలని షార్ట్ కట్ మాకు. మొత్తం చెరువులే. చేలన్నీ ఖాళీ అయిపోయినాయి. మినపకాయ ఈ వారంతో మొత్తం అయిపోతుంది. అడుగుబడి ఇక జనరేటర్ చెరువులకి. ఎండాకాలం జనరేటర్ ఉండాలి, ఎన్ని చెరువులే ఎప్పుడు ఉండాలి. ఇవ్వండి, ఈయన చేపలు పెట్టేళ్తున్నాడు. ఎన్ని చెరువులు, ఎన్ని చెరువులు వేసిన అందులో ఖాళీగా ఉంది. అది దూరాన్ని మీకు కనబడుతుంది ఏదో, అది కృష్ణా నది. ఇక్కడ పోటు ఉంది, ఆటు పోటు ఉంది ఫుల్గా ఉంది స్ప్రే. ఓకేనా, అవన్నీ గట్టి వెళ్ళాలండి. ఒకటి కంప్లైంట్, రేపేమో సల్లపల్లి వెళ్ళాలి. రేపు వెళ్తే చేద్దామా, లేకపోతే పూట వెళ్ళొద్దామా అనేది అర్థం కావాలి. ఈ పూట వెళ్ళాలంటే వెళ్ళండి, రేపు పొద్దున వెళ్తే రెండు పనులు కలిసి ఇక చెరువులు. ఇలాంటి చెరువుల మీద పనిచేసే వాళ్ళు ఉంటాయి రూములు, ఏట్లా చెరువులు. అందుకని కుర్రోళ్ళు లేరు పెద్దగా. లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి, ఒరిస్సా అటు నుంచి వస్తారు చెరువు మీద పని చేయడానికి. ఇదివరకు కలకల్లాడిపోవు ఇదంతా, లేదు. ఇవన్నీ చెరువుల్లో ఈ కుర్రోళ్ళే, ఈ మహారాష్ట్ర కాదు, మొత్తం చెరువులే. అక్కడ నుంచి ఉన్న కుర్రోళ్ళు ఈ రాష్ట్ర పోలు కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. ఎక్కువ ఒరిస్సా నుంచి వస్తారు. నేను ఇక్కడ కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇది పెదపాలెం గూడెం. అది ఇదంతా ఇటు పరశివర, ఇటు పరశివర, ఈ చుట్టుపక్కల పెదపాలెం, ఇటు హిందువులు ఎవరైనా చనిపోతే వేరే ఓటు తీసుకొచ్చి దానం చేస్తారు. ఇక ఇంత ముందు రోడ్లు, ఇక్కడ రోడ్లు వేసారు, కొత్త రోడ్లు.
బిర్యానీ. ఇది రేవొట్టుకి వెళ్తారు, వెళ్ళి దానం చేస్తారు. మీరు చెరువులు ఇట్టా కట్టం వెళ్తే నాగలంకి వెళ్తాం. ఇది కొత్త చెరువులు శుభ్రంగా లెవెల్ చేసి చెరువులు మొత్తం నీట్గా వేసారు పంట. ఇది చివరి చెరువు అయితే ఇప్పుడు నీళ్ళు పెడుతున్నారు. ఇదే. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నాగలంకి వెళ్దాం కట్టంటే. ఇదేమో మామూలు రోజు లారీ వస్తుంది 8 నుంచి వస్తుంది నాగలంకి వెళ్తాం. డిఆర్డిఏకి మిషన్లు అవి వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషన్లు. ఇక్కడికి వెళ్దాం. ఇది పెద్ద పైన లాకులు. రైట్కి వెళ్తే కనకపాలెం పరచూర మా ఊరు. మునగాడ వెళ్ళి ఇది కంప్లీట్ చేశానండి. రేపు వెళ్దాం అనుకున్నాను, అయితే రేపు ఎలా ఉండిద్ది మైండ్ సెట్ తెలియదు, అందుకని ఈ పూట వెళ్ళి కంప్లీట్ వచ్చేస్తున్నాను. వెళ్ళాను, టీవీ సౌండ్ రావట్లేదు, సౌండ్ క్లియర్ చేశాను. అదట్నే మళ్ళీ నాగలకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. See you tomorrow. Goodbye. Tata.